కుటుంబ యజమాని చనిపోతున్నా కూడా అంతటి బాధలో కుటుంబ సభ్యులు అవయవ దానం చేయాలని గొప్ప సంకల్పం గొప్పదని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు వసంతరాయులు బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితుల్లో అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. చందు వీర వెంకట వసంతరాయులు అకారణ మరణం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వసంతరాయులు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు పూలమాలలతో కార్యకర్తలు హారతలతో ఆడపడుచులు గ్రామాన స్వాగతం పలికారు. ప్రజలంతా రోడ్డు వెంబట బారులు తీరారు. పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వసంతరాయులు భార్య నాగపుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిని ఓదార్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వసంతరాయులు చేసిన త్యాగం గొప్పదని కొనియాడారు. అలాగే తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు చేస్తున్న ఉద్యోగం వదిలి రావడంతో కుటుంబం భారం అతనిపై పడిందని, కుటుంబాన్ని ఆదుకునే నిర్ణయం కూడా చేస్తామని తెలిపారు. అలాగే వసంతరాయుల కుమార్తెకు సంబంధించి టీటీడీ ద్వారా కొంత చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, దీనిపై ఉన్నత అధికారులతో మాట్లాడి ఆమె చికిత్స వేగవంతంగా చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన 5 లక్షల రూపాయల చెక్కును స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీర వెంకట వసంతరాయుల కుటుంబానికి అందించారు. నరసాపురం శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్, అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డిగే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.